ఆ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. ఇక్కడ చక్కని మాట మీకు చెప్పాలని కోరుకుంటున్నా. కారణం ఏమిటో తెలుసా? మనం చాలాసార్లు దేవుని దయను కోరుకుంటాం, అప్పుడప్పుడు మనుషుల దయను కోరుకుంటాం. కొన్నిసార్లు మన వాళ్ళు మన మీద మనసు నిలిపితే, వాళ్ళకి ఆస్తి ఉంది మనల్ని కనికరిస్తే అని వాళ్ళ మీద దృష్టి నిలిపి చాలాసార్లు ఎదురు చూసి సిగ్గుపడతాం. కానీ బైబిల్లో ఒక కీర్తనాకారుడు రాసిన కీర్తన చదివి వినిపిస్తాను. 86వ కీర్తనలో 16 వాక్యంలో ఇలాగ రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? నా తట్టు తిరిగి నన్ను కనికరించుము, నా తట్టు తిరిగి నన్ను కనికరించుము. కారణం ఏమిటో తెలుసా? అయ్యా, నేను బలహీనుడిని, చేతగాని వాడిని. ఏ పని మొదలుపెట్టినా అది కడతీర్చలేకపోతున్నాను, నీతిలో నిలబడలేకపోతున్నాను, అడుగులు స్థిరపట్టల వేదనతో ఉన్నాను. అయ్యా, నా తట్టు తిరగవా అని కోరుకుంటున్నాడు. ఎందుకని నా తట్టు తిరుగు అంటున్నాడంటే పైన ఒక వాక్యం రాశాడు. నీవు దయాదాక్షిణ్యం కలిగిన దేవుడును, దీర్ఘశాంతుడును, కృపాసత్యంతో నిండినవాడు. తాను ఆరాధన చేసి ఎవరైతే నా వైపు తిరగాలని కోరుకున్నాడో ఆ దేవునికి 3 లక్షణాలు ఉన్నట్టుగా చెబుతాడు. ఒకటి దయాదాక్షిణ్యం కలిగినవాడు, దయ చూపగలిగినవాడు. రెండవది దీర్ఘశాంతుడు. ఎంతకాలం నిన్ను భరించి ఓపికగా నువ్వు అడ్డం తిరిగిన విచలుడిగా ప్రవర్తించిన ఆయన ఇంకా దీర్ఘశాంతం నీ వైపు చూస్తున్నాడు. మూడవది ఆయన ఎవరో తెలుసా? కృపాసత్యముల చేత నింపబడినవాడు. ఆయన దగ్గర కృప ఉంటుంది, సత్యం ఉంటుంది. అందుకని అంటాడు, నా బలహీనతలు నువ్వు తెలుసు కదయ్యా, దయచేసి నా తట్టు తిరిగి నన్ను కనికరించవా. ఎంత ముచ్చడైన ప్రార్థన అండి. చాలాసార్లు మనం దయ చూపేవాడిని, కృప చూపేవాడిని, ఓ రకంగా దీర్ఘకాలం సహించేవాడిని, మన అవసరాలు తీర్చేవాని వైపు తిరగడం కంటే మనుషుల వైపు తిరిగి వాళ్ళ సహకారం కొరకు వాళ్ళ కాళ్ళ దగ్గర, వాళ్ళ గుమ్మాల్లో పడి ఉంటాం. అది కొన్నిసార్లు అవమానానికి దారి తీస్తుంది. ఈ శుభవేళైనా ఈ కీర్తనాకారుడు ప్రార్థించినట్టుగా ఆ జీవాధిపతి యేసు వైపు నీవు తిరిగితే దయ చూపుతాడు, కృప చూపుతాడు, ఓపిక పడతాడు, అన్ని మేలుడు చేస్తాడుగా. నీ సేవకునికి నీ బలం అనుగ్రహించు అంటే ఈ కార్యక్రమాలన్నిట్లో బలం లేని బలహీనుడని అయిపోయాను. అంటే బలహీనుడు ఏ కార్యము చేయలేడు. అతగాడికి తినడానికి ఎదురుగా భోజనం సమృద్ధిగా ఉన్నా బలహీనుడు దాన్ని తినలేడు. తనకి గుర్రం అన్నా బలహీనుడిగా ఉండి గుర్రయాత్ర చేయలేడు. తాను బలహీనుడిగా ఉన్నా ఎక్కువసేపు నడవలేడు. బలహీనుడిగా ఉన్నా తాను పని ఆరంభించి ముగించలేడు. అందుకే అతను అంటాడు కదా, నా వైపు తిరిగి నీ దయను బట్టి నన్ను బలపరచు. నీవు కరుణా కటాక్షములు కలిగిన వాడు గనక నీ కటాక్షం నా మీదకు వచ్చి నన్ను స్థిరపరిచి బలపరచు అని కోరుకుని నీ బలము దయచేయవా అని అడిగాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, చాలాసార్లు ఈ వాక్యం చదివారు కదా, చాలాసార్లు ప్రభు దగ్గర ప్రార్థించారుగా. ఈరోజు 2 కార్యాలు జరగాలి. నీవు ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరో మొదలను గుర్తించాలి. రెండవది నీ బలహీనత ఎంత ఉందో చూసి నీకెంత బలం కావాలో కోరుకోవాలి. ఈ 2 ఒక్క క్షణంలో జరగబోతున్నాయి. మీరు మందిరానికి వెళ్తారు, ఈరోజు దేవుని సన్నిధిలో మోకరిస్తారు, ప్రార్థన చేస్తారుగా. మీరు దేవుని దగ్గర మొరబెట్టేటప్పుడల్లా దయాదాక్షిణ్యపూరుడా, దీర్ఘశాంతుడా, కృపాసత్యంతో నింపబడినవాడా, నా పట్ల కార్యం చేయవని మొదట ఈయన శక్తిని ఎరిగి ఘనపరిచి స్తుతించాలి. ఆయన నామాన్ని గొప్ప చేయాలి. తర్వాత నువ్వు అడగాల్సింది ఏమిటంటే, నా వైపు తిరిగి నన్ను బలపరిచయ్యా. దేవుడు వెంటనే ఘనపరిచిన వారి ఘనతను బట్టి ఆయన తిరిగి నీ కాళ్ళను, నీ కుటుంబాన్ని, నీ చరిత్రను బలపరుస్తాడు. ఒక అద్భుతమైన మనుగడ సాగబోతుంది. ఊహకు మించిన ఘనకార్యం సాగబోతుంది. దేవుడు బలహీనులుగా ఉన్నవాడిని బలపరిచాక కుంటివాడు లేచి గంతులు వేస్తూ మందిరంలోకి వెళ్ళరా? దేవుని సన్నిధిలో ఎంతమంది బలవంతులుగా మార్పు చెందరా? ఆ కృప నీకు, నీ కుటుంబానికి కలుగునగా. అది దేవుని సన్నిధిలో సాధ్యం. ఒక్కసారి ఈ ప్రార్థన నువ్వు చేస్తే బాగుంటుందిగా. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి. ఆరోగ్యం, ఆహారం, ఐక్యత, సంతోషం, రక్షణ భాగ్యం కలగాలి. పిల్లలంతా ఏపుగా పెంచబడాలి. దేవుని సన్నిధిలో దాచిన మేలుడు పొందుకునే కుటుంబాలుగా వీరిని దీవించండి. రక్షణ భాగ్యం, ప్రార్థనా జీవితం మెండుగా కలుగ చేసి
నీ రెక్కల నీడలో భద్రపరిచి నడిపించుమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.